వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చి 2 రోజులైంది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సమావేశానికి ఢిల్లీ వెళ్ళి కూడా వచ్చారు. మళ్ళీ 9వ తారీఖు ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ఆయన ఢిల్లీ వెళ్తారు. ఈ సందర్భంగా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏంటి, ఎన్ని మంత్రి పదవులు తీసుకుంటుంది, అసలు మంత్రివర్గంలో చేరుతుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ కోసం ఉదారంగా నిధులు ఇవ్వాలని అడుగుతూ మంత్రివర్గం నుంచి దూరంగా ఉంటుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. చాలామంది చాలా చోట్ల రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. ఢిల్లీలో నేషనల్ మీడియా వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ పోస్ట్ అడిగారని, 4 క్యాబినెట్ పోస్టులు అడిగారని, ఇట్లా రకరకాలుగా ఎవరి వంటకాలు వాళ్ళు వండుతూ ఉన్నారు. సరే, ఇవాళ పేపర్లో విషయానికి వస్తే ముందుగా మనం ఈనాడు చూద్దాం. ఈనాడులో మోడీకే పట్టం, ఎన్డీఏ నాయకుడిగా మోడీకి పట్టం కట్టారు, మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పి ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఈ పార్లమెంటరీ పార్టీ భేటీ రేపు జరగబోతూ ఉంది. అట్లాగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారని చెప్పి రాశారు. అట్లాగే ఇక ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ వేశారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారంటే, నేను జగన్మోహన్ రెడ్డి జీతం రూపాయి తీసుకుంటాను అని చెప్పి రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు. నేను అట్లా ఉండను, నా జీతం నేను తీసుకుంటా, బాధ్యతగా పనిచేస్తా. జీతం తీసుకుంటే మన బాధ్యతలు గుర్తుకొస్తాయి. ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటున్నాం కాబట్టి మన బాధ్యత అనుక్షణం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. జీతం తీసుకుంటాను, 100% ప్రజాసేవ, రాష్ట్రానికి సేవ చేస్తానని చెప్పి, జగన్మోహన్ రెడ్డిలాగా రూపాయి తీసుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టనని చెప్పి ఆయన ఈ ప్రెస్ మీట్లో చెప్పారు. అట్లాగే మంత్రులు ఎవరు అనేది ఒక స్టోరీ రాశారు. ఈ మంత్రుల కూర్పు మీద రాష్ట్రం అంతటా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అని చెప్పి రాశారు. ఎన్డీఏ కూటమికి 55.28% ఓట్లు వచ్చినాయి, మొత్తంగా 3 పార్టీలకు కలిపి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39.37% ఓట్లు వచ్చినాయి. ఈ ఎన్డీఏకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల వ్యత్యాసం 15.91%, అంటే దాదాపు 16% ఓట్ల వ్యత్యాసం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూటమికి 53,72,000 ఓట్లు అధికంగా వచ్చినాయి, మొత్తంగా 3 పార్టీలకు కలిపి. ఇక్కడ విడివిడిగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి 45.6% ఓట్లు వచ్చినాయి. ఇక ఇంకో వార్త ఏంటంటే, అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులంతా కూడా మాకు స్వేచ్ఛ దొరికింది అని ఇప్పుడు ఫ్రీగా ఫోన్స్ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఫోన్లో మాట్లాడటానికి కూడా భయపడతా ఉండేవాళ్ళు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందేమో అని చెప్పి ఇది ఒక స్టోరీ రాశారు. ఆ తర్వాత ఢిల్లీలో మోడీకి మద్దతుగా జరిగిన ఎన్డీఏ సమావేశంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన పిక్ ఒకటి వేశారు. కుమారస్వామి, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, జితిన్ రామ్ మాంజీ, పవన్ కళ్యాణ్, జయంత్ చౌదరి, అనుప్రియ పటేల్ వీళ్ళంతా కూడా హాజరయ్యారు. ఇది మంత్రులు ఎవరు అనేదానికి కంటిన్యూషన్గా ఇందులో ఈసారి యువతకి, మహిళలకి, కొత్త వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వచ్చు అని చెప్పి ఈనాడు కథనంలో పేర్కొన్నారు. నిన్న మనం ఏదైతే చెప్పామో మంత్రులుగా ఎవరెవరికి అవకాశాలు ఉంటాయని చెప్పామో, దాదాపుగా ఆ పేర్లన్నీ కూడా ఈనాడులో వచ్చినాయి. రాయలసీమ నుంచి, కడప నుంచి, అంటే రాయలసీమ నుంచి ఎక్కువ మంది మహిళలు ఎన్నికయ్యారు ఈసారి. మాధవిరెడ్డి కడప నుంచి, పుట్టపర్తి నుంచి సింధూరారెడ్డి, పెనుగొండ నుంచి సవితమ్మ లాంటి వాళ్ళంతా కూడా గెలిచారు. బండారు శ్రావణశ్రీ సింగనమల నుంచి, నెలవల విజయశ్రీ సూళ్ళూరుపేట నుంచి, ఇట్లా చాలామంది మహిళలు వచ్చారు. కాబట్టి గల్లా మాధవి, యనమల దివ్య వీళ్ళంతా కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మహిళలకు ప్రయారిటీ ఉంటుందని చెప్పి రాసుకొచ్చారు. తంగిరాల సౌమ్య, పాయకరావుపేట అనిత వీళ్ళంతాను, ఆదిత్య గజపతిరాజు. ఇక ఈ సీనియర్లలో ఎవరికి అవకాశం దక్కొచ్చు అనేది వీళ్ళు కొన్ని పేర్లు రాశారు. అందులో అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, కోండ్ర మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు ఆలియాస్ బేబీ నాయన, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన పాత్రుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చి చౌదరి, పితాని సత్యనారాయణ, నిమ్మల రామనాయుడు, రఘురామకృష్ణరాజు, పార్థసారథి, నూజివేడి నుంచి గెలిచిన పార్థసారథి, కొల్లు రవీంద్ర, శ్రీరామ్ తాతయ్య పేర్లు ఇచ్చారు. అట్లాగే గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, లోకేష్ మంత్రివర్గంలో చేరతారా లేరా అనే దాన్ని బట్టి కూడా ఇక్కడ కొన్ని మార్పులు ఉండొచ్చని రాశారు. ప్రకాశం జిల్లాలో గొట్టిపేట రవికుమార్, బిఎన్ విజయకుమార్, ఏలూరు సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామి పేరు రాశారు. నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణల పేర్లు రాశారు. అనంతపురం జిల్లాలో అయితే పయ్యావుల కేసు, కాలువ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి,
ఇట్లా చాలామంది పేర్లు రాసుకొచ్చారు. కర్నూలు జిల్లా నుంచి మైనారిటీల నుంచి ఫరూక్ రావచ్చు అని కూడా వీళ్ళు అంచనా వేశారు ఈనాడు. అయితే మోడీ ప్రమాణ స్వీకారం తర్వాతే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఈ నెల 12 ఉండొచ్చు అని చెప్పి రాసుకొచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన వివరాలు రాశారు. నా ప్రతిజ్ఞ నెరవేరింది, అసెంబ్లీలో నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది, సో ఇప్పుడు ఇక జనం రుణం తీర్చుకుంటాను నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అట్లాగే ఈ అప్పులు విచ్చలవిడిగా చేసిన అప్పుల మీద వాస్తవ పరిస్థితి ఏంటో తెలియదు, ఇది తెలియటానికి 1 వారం రోజులు పడుతుంది, ఖచ్చితంగా మొత్తం అన్ని అవకతవకల్ని వెలికి తెస్తాం, బాధ్యులందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది ఒక రకంగా అధికారుల వెన్నులో వణుకు పుట్టించే ప్రకటన. ఇది అధికారులు అనధికారులు అందరూ కూడా బాధ్యులు అవుతారు. అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన సత్యనారాయణ, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, రావత్, జవహర్ రెడ్డి ఇత్యాదులు అందరూ చాలామంది ఉన్నారు. ఇవి కొన్ని పేర్లే, డజన్ల కొద్ది పేర్లు ఉంటాయి. వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చంద్రబాబు ప్రకటన బట్టి మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక మంచి స్టోరీ రాశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని చెప్పి నేషనల్ మీడియా అంతా కూడా రాస్తూ ఉంది అని చెప్పి రాసుకొచ్చారు. అలాగే బీజేపీలో జాతీయ స్థాయి నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవటం, ఆయనతో ఎక్కువసేపు ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి సాధారణ మెజారిటీ కంటే 30 సీట్లు తగ్గడం మూలంగా 32 సీట్లు తగ్గడం మూలంగా చంద్రబాబు నాయుడుకి ఆ ప్రయారిటీ వచ్చింది. నిన్న అక్కడ జేపీ నడ్డా, అమిత్ షా, పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు, అలాగే నరేంద్ర మోడీ గారిని వీళ్ళని కలిశారు. అలాగే తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కూడా చంద్రబాబు గారు కలిశారు. జాతీయ మీడియా విలేకరులు కూడా చంద్రబాబును కలవటానికి ఉత్సాహం చూపించారు, చంద్రబాబుతో సెల్ఫీలు దిగారు. లోక్సభ తుది ఫలితాలు కూడా ఇచ్చేసింది ఈనాడు పత్రికలో. భారతీయ జనతా పార్టీకి 240 వచ్చాయి, కాంగ్రెస్కి 99 వచ్చాయి, 100కు 1 సీటు తగ్గింది. అట్లాగే మూడో అతిపెద్ద పార్టీగా సమాజ్వాదీ పార్టీ నిలిచింది, సమాజ్వాదీకి 37 సీట్లు వచ్చినాయి. 4వ పెద్ద పార్టీగా తృణమూల్ కాంగ్రెస్కి 29 సీట్లు వచ్చినాయి మమతా బెనర్జీకి. 5వ అతిపెద్ద పార్టీగా డిఎంకే, తమిళనాడు డిఎంకే 22 సీట్లు వచ్చినాయి. 6వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ 16 సీట్లు వచ్చినాయి. ఎన్డీఏలో తెలుగుదేశం 2వ అతిపెద్ద పార్టీగా నిలబడింది. ఆ తర్వాత జేడీయూకి 12 వచ్చినాయి. ఇక మిగతా అన్ని చిన్న చితక పార్టీలన్నీ చాలా ఉన్నాయి. ఇక రాహుల్ గాంధీ 2 చోట్ల గెలుపొందాయండి. వయనాడులో గెలిచారు, కేరళలో, అట్లాగే ఉత్తరప్రదేశ్లో రాయ్ బరేలీలో గెలిచారు. ఈ 2 సీట్లలో ఏది ఉంచుకుంటారు అనే దాని మీద కూడా ఒక స్టోరీ రాశారు. బహుశా ఆయన వయనాడే ఉంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయ్ బరేలీలో ఆయన రిజైన్ చేస్తే ఆయన స్థానంలో ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతా సర్దుకుంటున్నారు అనే క్యాప్షన్తో ఒక స్టోరీ రాశారు. అధికారులంతా కూడా అక్రమాలకు పాల్పడిన వాళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడ సర్దుకుంటున్నారు. కొంతమంది ఏమో అనధికారులేమో రాజీనామా చేస్తున్నారు, కొంతమంది ఏమో మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారని చెప్పి, అలాగే పత్రాలు కొన్ని మాయమైనవి, డేటా చౌర్యం జరిగిందని చెప్పి ఒక డౌట్. దువ్వూరి కృష్ణ, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నాడు దువ్వూరి కృష్ణ, ఇతని కార్యాలయంలో కొన్ని కాగితాలు బయటకు వెళ్ళిపోయినాయి అంటున్నారు. అట్లాగే కీలకమైన ఫైళ్ళు కూడా మాయమైనవి అంటున్నారు. సో దీని మీద ఒక స్టోరీ రాశారు. విముక్త విశాఖ అని ఒక మంచి స్టోరీ రాశారండి. అరాచక వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు కాబట్టి ప్రజలు వైసీపీ రౌడీల కబంధ హస్తాల నుంచి నగరం బయటపడిందని రాసుకొచ్చారు. ఫలితాలు వస్తుండగానే రుషికొండ భవనాల మీద తెలుగుదేశం జెండాలు ఎగరేశారు. వాస్తు కోసం ఎంపీ, ఏదైతే మాజీ ఎంపీ ఉన్నాడో ఎంవివి సత్యనారాయణ, ఆయన ఇంటికి వాస్తు కోసం ఒక రోడ్డును మూసేశారు. ఆ రోడ్డుని బుల్డోజర్లు పెట్టి ఆ మూసేసిన వీటినన్నింటిని కూడా కొట్టేశారు. ఆ తర్వాత ఇక మిగిలింది ఆంధ్ర యూనివర్సిటీ ప్రక్షాళన ఒకటే. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి భక్తులందరూ చేరి అక్కడ దాన్ని ఒక వైసీపీ కార్యాలయం లాగా చేశారు. ఆ విశ్వవిద్యాలయాన్ని అక్కడ కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి రాసుకొచ్చారు. అట్లాగే ఒక వ్యూ పాయింట్ ఉంది విశాఖపట్నంలో, సీ వ్యూ పాయింట్ తెన్నేటి పార్క్ దగ్గర. అక్కడ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని ఆ వ్యూ పాయింట్కి పేరు పెట్టారు. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యూ పాయింట్ అని పెట్టారు. ఇప్పుడు ఆ బోర్డు తీసేసి ఆ బోర్డు బదులు మళ్ళీ అబ్దుల్ కలాం పేరే పెట్టారు. ఇట్లా చాలా వీళ్ళ అక్రమాలన్నింటిని కూడా ఇక్కడ సరిచేసే పనిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక కీలకమైన స్టేట్మెంటు ఈయన ఇచ్చారు, మన రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా గారు. ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఆయన కోటరీ, ఆయన నమ్మిన అధికారులే భ్రష్టు పట్టించారని చెప్పి అన్నారు.
ధనంజయ రెడ్డి లాంటి అధికారుల మాయలో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నారు. ధనంజయ రెడ్డి తాను ఒక డిఫాక్టివ్ సీఎం లాగా బిహేవ్ చేశాడు. ఎమ్మెల్యేలకు కూడా టైం ఇవ్వలేదు, మంత్రులకు టైం ఇవ్వలేదు, అరాచకం రాజ్యం వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటే మాకు అసలు అపాయింట్మెంటే దొరకలేదని చెప్పి ఆయన బయటపడ్డాడు. గొప్పగా పాలించామనే భ్రమలో బతికేసాం మేము ఈ 5 ఏళ్ళు. మేము ఎలాంటి పాలన చేసామో ప్రజా తీర్పు ద్వారా తేటతెల్లం అవుతుంది, ఇప్పుడు మాకు తెలుస్తూ ఉందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే చిత్రసీమలో జోష్ అని చెప్పి ఒక స్టోరీ రాశారండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సినిమా పరిశ్రమను తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నారు. మనం చూసాం. చిరంజీవి గారు, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి అంతా కూడా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి చేతులు కట్టుకొని నిలబడి బతిమాలిన సంఘటనలు మనం చూసాం. గతంలో అట్లా ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళంతా. ఆయన మీద కమాండ్ చేస్తున్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి సరెండర్ అయిపోయి కాళ్ళు కొట్టుకున్నంత పని చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారడంతో వాళ్ళకు కూడా స్వేచ్ఛ దొరికింది. ఎందుకంటే మన గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినప్పుడు, బాలకృష్ణ సినిమాలు వచ్చినప్పుడు టికెట్ల రేట్లు పెంచడం, లేదంటే బెనిఫిట్ షోల విషయంలో ఆంక్షలు విధించడం, ఇలాంటివన్నీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే లేదు, మొత్తం బయటపడ్డామని చెప్పి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందని చెప్పి సినిమా వ్యాపారులు కూడా, డిస్ట్రిబ్యూటర్లు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి స్టోరీ రాశారు. ఈ ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన నటీనటుల వివరాలు కూడా ఇచ్చారు. ఇందులో కమల్ హాసన్ గారు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు, చంద్రబాబు లాంటి దార్శనికత నాయకత్వం దేశానికి ఉండాలి, ఇతర ప్రాంతాలకు ఇది స్ఫూర్తిదాయకం అని చెప్పి కమల్ హాసన్ ట్వీట్ చేశారు. మోహన్ బాబు కూడా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే వాళ్ళ అత్త పురంధేశ్వర గారికి, శ్రీభరత్కు, లోకేష్కి, బాలకృష్ణకు, పవన్ కళ్యాణ్కి అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పారు. కళ్యాణ్ రామ్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. హీరో మహేష్ బాబు కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక నాగార్జున, రామ్ చరణ్ వీళ్ళిద్దరూ కూడా అభినందనలు తెలిపారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇక అల్లు అర్జున్ అయితే పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెప్పారు. ముద్రగడ పద్మనాభం ఆయన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకోబోతున్నాడు. ఆయన నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు ఆయన. దానికి కట్టుబడి ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. అప్లికేషన్ కూడా గెజిట్ పబ్లికేషన్ కోసం 2 రోజుల్లో దరఖాస్తు చేస్తున్నానని చెప్పి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు చెప్పారు. ఇంకో దీనిలో శాసనసభ స్థానాల్లో వివిధ పార్టీలు సాధించిన ఓట్లు వివరాలు కూడా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి 1,53,84,000 ఓట్లు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,32,84,000 ఓట్లు వచ్చినాయి. జనసేన పార్టీకి 23,17,000 ఓట్లు వచ్చినాయి. అట్లాగే భారతీయ జనతా పార్టీకి 9,53,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 5,80,000 ఓట్లు వచ్చినాయి. ఓట్ల శాతాల పరంగా చూసినా తెలుగుదేశానికి 45.6, వైసీపీకి 39.3, జనసేనకు 6.85, భారతీయ జనతా పార్టీకి 2.8% ఓట్లు వచ్చాయి. జనసేన ఓట్ల శాతం పెరిగింది, 21 స్థానాలు గెలుచుకుంది, 6.85% ఓట్లు అని చెప్పి ఒక స్టోరీ రాశారు. ఇంకొక కీలకమైన ఇదేంటంటే మార్కెట్ల దిలాస. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో మార్కెట్లన్నీ కొల్లాప్స్ అయింది, షేర్ మార్కెట్ అంతా పడిపోయింది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాక ఎన్డీఏకి మేమంతా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించిన తర్వాత మార్కెట్లు మళ్ళీ కోలుకున్నాయి. యాక్చువల్గా జూన్ 3వ తారీఖు ఎన్డీఏకి పూర్తి మెజారిటీ అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో 2,507 పాయింట్లు లాభం వచ్చింది. అయితే జూన్ 4వ తారీఖు సాధారణ మెజారిటీ కూడా రాకపోవడంతో ఓట్ల లెక్కింపులో 4,390 పాయింట్లు నష్టం జరిగింది. అయితే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మోడీకి సపోర్ట్ చేస్తున్నారని ప్రకటించడంతో మళ్ళీ 2,300 పాయింట్లు పెరిగినాయి మార్కెట్. అలాగే అదాని షేర్లు కూడా, పడిపోయిన అదాని షేర్లు మళ్ళీ పెరిగినాయి. రైట్, ఇది ఇవాళ ఈనాడు. నెక్స్ట్ మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి ప్రజెంటేషన్ ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు, వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని పొగుడుకుంటూ వార్తలు రాసేవాళ్ళు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడుతూ వ్యతిరేక కథనాలు రాస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ రోడ్ రోలర్ మెజారిటీ వచ్చింది కూటమికి. ఈ సందర్భంగా వాళ్ళ ఆవేదన మామూలుగా వాళ్ళ పత్రికలో వార్తల ద్వారా కూడా వాళ్ళ ఆవేదన తెలియజేస్తూ ఉన్నారు. తొలి పేజీలో, ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్ ఎన్డీఏ నేతగా మోడీ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు, మోడీ సారథ్యంపై ప్రశంసలు. ఇది ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్కి ఫస్ట్ పేజీలో ఇచ్చారు, బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. మొత్తానికి పర్లేదు, ఇవాళ బాగానే ఇచ్చారు, ఇవాళ తప్పదు. ఇక మంత్రుల రేసులో ఆశావాహులు ఎవరెవరు ఉన్నారనేది ఒక స్టోరీ రాసుకొచ్చారు. ఇక యాంకర్ స్టోరీ ఒకటి ఇచ్చారు, మా ఓట్లు ఏమయ్యాయి,
టీడీపీ ఓడిపోతుంది అనుకున్న చోట కూడా భారీ భారీ మెజారిటీలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఏదో మోసం జరిగిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్పి ఒక స్టోరీ ఇచ్చారండి. వైఎస్ఆర్సీపీకి పట్టున్న గ్రామాల్లో కూడా టీడీపీకి ఎలా మెజారిటీ వచ్చింది, రాష్ట్రంలో కూటమి గెలుపు మీద ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయంట. ప్రజలు మూకుమ్మడిగా కొట్టేసిన తర్వాత కూడా ప్రజల్లో ఇంకా సందేహాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు రాశారండి. అసలు వైఎస్ఆర్సీపీని ఇంతలాగా ఓడించే వ్యతిరేకత లేదని, అసలు ఈవీఎంల హ్యాకింగ్ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారండి. ఒకవేళ నిజంగా వీళ్ళు ఈ గతంలో కూడా ఇలాగే ఈవీఎంల గురించి చర్చ జరిగింది. ఈవీఎంలు నిజంగానే హ్యాకింగ్ చేసే అవకాశం ఉంటే అది భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారం లేకుండా అది అయ్యే పని కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేయలేరు. ఒకవేళ నిజంగా అలాంటి అవకాశం ఉంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఊరుకుంటుంది? వాళ్ళకి 240 స్థానాల దగ్గర ఎందుకు ఆగిపోతారు? మెజారిటీ మార్క్ 272 ఉన్నప్పుడు వాళ్ళే హ్యాకింగ్ చేసుకొని 300 దాటించుకునేవాళ్ళు కదా. ఇలాంటి అంటే వీళ్ళు ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నాయని రాశారో నాలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. మరి ఇక రాష్ట్రానికి 4 కేంద్ర మంత్రి పదవులని ఒక స్టోరీ రాశారు. 4 కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో జనసేనకి, ఒకటి బీజేపీకి, 2 మంత్రి పదవులు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారు. అలాగే ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉండే అవకాశం ఉందని కూడా రాశారు. బీజేపీ నుంచి సీఎం రమేష్కి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అతను అటు బీజేపీ పెద్దలకు ఇటు చంద్రబాబు నాయుడుకు ఇద్దరికి సన్నిహితులు అని చెప్పి సీఎం రమేష్కి వచ్చే అవకాశం ఉందని రాశారు. అలాగే జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి లాబింగ్ చేస్తున్నారని రాశారు. విశాఖపట్నంలో కూటమి నేతల హంగామా అనేది వీళ్ళ ప్రజెంటేషన్ చూడండి. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, ఎంపీ సత్యనారాయణ ఉన్నప్పుడు ఆయన ఇంటికి వాస్తు అనుకూలంగా ఉండేట్టు రోడ్డును బ్లాక్ చేశారు. ఆ బ్లాక్ చేసిన రోడ్డుని నిన్న జేసీబీలు పెట్టి కొట్టేశారు, తీసేశారు. ఆ బ్లాక్స్ అన్నీ తీసేశారు. దాన్ని వీళ్ళు ఎట్లా ప్రజెంట్ చేశారంటే, ఈ రోడ్డు పోలీసులతో వాగ్వాదం చేస్తున్న జనసేన టీడీపీ కార్యకర్తలు, విశాఖపట్నంలో టీడీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు. రిషికొండ పర్యాటక భవనాల మీద టీడీపీ జెండా ఎగరేశారు. వీఐపీ రోడ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్లను తొలగించారని. వాస్తవానికి ఈ స్టాపర్లతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాటిని తొలగించారు. దాన్ని వీళ్ళు హంగామా కింద రాశారు. అట్లాగే వ్యూ పాయింట్ దగ్గర వైఎస్ఆర్ నేమ్ బోర్డును కాళ్లతో తన్నుతూ తొలగించారంట. అంతకు ముందున్న అబ్దుల్ కలాం నేమ్ బోర్డును తొలగించింది ఎవరు? సదరు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వమే కదా. ఇప్పుడు దాన్ని సరిచేశారు. అక్కడ అబ్దుల్ కలాం పేరు మళ్ళీ రాశారు వాళ్ళు. ఈయన ఎవరో మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి అంట. కడప జిల్లాలో ఈ సుబ్బారెడ్డి ఇంటి మీద టీడీపీ దాడి చేసిందని చెప్పి ఒక వార్త రాశారు. తర్వాత నా నడక వైఎస్ జగన్తోనే మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం అని చెప్పి ఒకటి ముద్రగడ పద్మనాభంది రాశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్టంట. కమలాపురం మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పారు. బహుశా అందుకే ఆయన ఓడిపోయి ఉంటాడేమో అనే ఆవేదనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత చూస్తే 8 లేదా 9 ప్రధానమంత్రి మూడోసారిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు. ఎన్డీఏ నేతగా మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కీలక శాఖలు, స్పీకర్ పోస్టులు, వీటి కోసం ఎన్డీఏ భాగస్వామి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పి వార్త రాశారండి. టీడీపీ ఏకంగా 7 నుంచి 8 క్యాబినెట్ బెర్తలు, ఒక సహాయ మంత్రి కోరుతోంది. కీలకమైన వ్యవసాయ శాఖ, రవాణా శాఖ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, ఐటీ, విద్య, గృహ నిర్మాణం, జలశక్తి, ఆర్థిక శాఖలతో కూడిన జాబితాను బీజేపీ ముందు పెట్టింది అని చెప్పి రాసుకొచ్చారండి. అట్లాగే లోక్సభ స్పీకర్ పదవి కూడా టీడీపీ అడుగుతూ ఉందని చెప్పి రాశారు. జనతాదళ్, యునైటెడ్ జనతాదళ్ నితీష్ కుమార్ పార్టీ కూడా కనీసం 3 క్యాబినెట్ పదవులు డిమాండ్ చేస్తూ ఉంది. 1-2 సహాయ మంత్రి పదవులు కూడా కోరవచ్చు అంటున్నారని చెప్పి సాక్షి కథనం. అలాగే ఇక శివసేన, చీలిక శివసేన ఒక క్యాబినెట్ మంత్రి, అలాగే వ్యవసాయ శాఖ మీద జేడీఎస్ కన్నేసిందని చెప్పి రాశారు. ఇవన్నీ వాస్తవాలు కాకపోవచ్చు, ఎందుకంటే 7 నుంచి 8 క్యాబినెట్ బెర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇక ఒక పేజీ అంతా కూడా దీని మీద రాశారండి. తెలుగుదేశం కూటమి ఎన్నిక చాలా ఆశ్చర్యకరంగా ఉంది, దీన్ని అసలు ఊహించలేదు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందనుకున్న ఓళ్ళలో కూడా కూటమికి మెజారిటీ వచ్చింది. అసలు ఎట్లా ఓడిపోయాం, ఇదేదో వింత జరిగిందంటూ ప్రజల అభిప్రాయాల పేరుతో ఒక ఫుల్ పేజీ ఇచ్చారండి. ఇప్పుడు ఈ వింత నిజంగా జరిగితే 2019లో జరిగింది కూడా వింతే అనుకోవాలి. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ తన గెలుపు మీద గట్టి నమ్మకంతో ఉంది, అయినా కానీ ఓడిపోయింది. కేవలం 23 సీట్లు వచ్చాయి. మరి ఇవాళ అంతకంటే ఇంకా దారుణంగా చిత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఆశ్చర్యాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటే,
ఆయన భార్య భారత్ నడుపుతున్న పేపర్లో కూడా ప్రజల అభిప్రాయాలతో ఒకటేశారు. మోసం జరిగిందనడానికి ఇదే సాక్ష్యం, అభ్యర్థి విస్తుపోయేలాగా మెజారిటీ, వైఎస్ఆర్సీపీ హవా ఉన్న గ్రామాల్లో కూటమికి మెజారిటీ, మా ఓట్లన్నీ ఏమయ్యాయి, ఏమాత్రం నమ్మశక్యంగా లేదు, ఈవీఎంలో మార్పు చేశారు. ఇట్లా ఒక 20 మంది 30 మంది ఫోటోలతో ఒక స్టోరీ రాసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ లైన్ ఇలాగే ఉంటుంది, మీరు గమనిస్తూ ఉండండి. సాక్షి టీవీ కానీ, సాక్షి ఛానల్ పేపర్ కానీ ఇవన్నీ కూడా ఇదే లైన్ తీసుకుంటారు, ఇదే లైన్లో ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఏదో మోసం జరిగిందని చెప్పి. తర్వాత కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు జరిగినాయండి. ఈ సంఘటనలు పెద్ద టీడీపీ జనసేన విధ్వంసం, టీడీపీ జనసేన స్వైర విహారం అని చెప్పి రాసుకొచ్చారు. 5 ఏళ్లలో వీళ్ళు చేసిన అరాచకం ముందు ఇది ఒక 0.5% కూడా ఉండదు నిన్న జరిగినాయి. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే శ్రేణులు, టీడీపీ జనసేన శ్రేణులు చాలా సమయంతో ఉన్నాయి. నిజానికి వాళ్ళు రెచ్చిపోతే కనుక పరిస్థితి ఇంకో రకంగా ఉండేది, రాష్ట్రం ఈ పాటికి రణరంగంలా మారి ఉండేది. ఇక యథావిధిగా వీళ్ళు మామూలుగా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన మరణాన్ని తట్టుకోలేక 500 మంది 600 మంది చనిపోయారని చెప్పి అప్పట్లో రాశారు ఆ సాక్షి పేపర్లోనూ సాక్షి మీడియాలో. ఇప్పుడు కూడా మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని తట్టుకోలేక ఆగిన గుండెలంట, 4 చనిపోయారు అక్కడక్కడ ఏలూరు జిల్లాలో, అట్లాగే నూజివీడు మండలంలో, అట్లాగే ఇంకా ఎక్కడో గోదావరి జిల్లాలోనే వీళ్ళంతా కూడా ఒకటి అనకాపల్లి జిల్లాలో చనిపోయారని చెప్పి రాసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవుతాం, మనస్తాపానికి గురై గుండెపోటు వచ్చేసిందంట వీళ్ళందరికీ. తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నాడు. ఈయన 70,000 మెజారిటీతో ఓడిపోయాడు ఈయన తణుకులో. అందరికీ ఆసక్తికరమైన వార్త ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. అట్లాగే పీపీ పదవికి నాగిరెడ్డి రాజీనామా, సుధాకర్ రెడ్డి రాజీనామా, నాగిరెడ్డి రాజీనామా, దుష్యంత్ రెడ్డి రాజీనామా, మొత్తం అందరూ రెడ్స్ అందరూ కూడా రాజీనామా బాటలో ఉన్నారు. ఓకే, ఇది ఇవాళ సాక్షి పేపర్ విశ్లేషణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి కూడా చాలా ఆసక్తికరమైన కథనాలు రాసుకొచ్చారు. ఇందులో ఏంటంటే గవర్నర్ గారు ఇంటర్ఫీర్ అయ్యారు. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త, ఎక్స్క్లూజివ్ వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించినంత వరకు. ఏంటంటే సచివాలయంలో ఫైళ్ళన్నీ కూడా గత అనుభవాల దృష్ట్యా వెంటనే సచివాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు గవర్నర్ గారు. సచివాలయంలో ఫైళ్ళు బయటకు పోకుండా కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొంతమంది లీవ్ మీద వెళ్ళడానికి, కొంతమంది వాళ్ళ మాతృశాఖలకు వెళ్ళడానికి సిఎస్ జవహర్ రెడ్డి అనుమతులు ఇచ్చారని ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన బిల్లులు క్లియర్ చేశారు వైసీపీ కాంట్రాక్టర్లకని. అందుకనే మొత్తం ఈ ఫైళ్ళన్నీ కూడా ధ్వంసమయ్యే ముప్పు ఉంది కాబట్టి 5 బ్లాకుల్లో సచివాలయంలో ఉన్న ఫైళ్ళు సమాచారం అంతా స్వాధీనం చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగుల ల్యాప్టాప్లు కూడా కట్టడి చేశారు. జీఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గవర్నర్ కార్యాలయం ఆదేశం మేరకు రంగంలోకి దిగారు. తర్వాత ఈ సిట్ ఆఫీస్కి కూడా తాళం వేశారు. సిట్ అని ఈ కొల్లి రఘురామరెడ్డి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చంద్రబాబు నాయుడుని ఆ రోజు అరెస్ట్ చేసిన వాళ్ళలో ఈయన కీలకం. ఈ కొల్లి రఘురామరెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తుల్లాగా వ్యవహరించాడు, ఒక అధికారిలాగా వ్యవహరించలేదు, ఒక ఐపీఎస్ అధికారిలాగా వ్యవహరించలేదు. సో ఇతని ఆధ్వర్యంలో ఒక సిట్ వేసి ఇతనికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్కి సంబంధించిన ఆఫీస్కి తాళాలు వేశారు. ఏపీఎస్పీ పోలీసులు కాపలా కాస్తూ ఉన్నారు అక్కడ. ఇతన్ని డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు. ఇదొక వార్త. నెక్స్ట్ వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీటు, నా జీవితంలో ఇంత అద్భుతమైన ప్రజా తీర్పు చూడలేదని ఆయన చెప్పారని చెప్పి రాసుకొచ్చారు. అట్లాగే మార్కెట్కు చంద్రకళ, చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు భరోసా ఇవ్వడంతో మళ్ళీ మార్కెట్ పెరిగిందని చెప్పి ఒక స్టోరీ రాశారు. వైసీపీలో కలకలం అని ఇది స్పెషల్ స్టోరీ. జగన్ వల్లే ఈ ఘోర పరాజయం. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టించుకోలేదు, ఎమ్మెల్యేని ఎంపీలని పట్టించుకోలేదు, వాళ్ళకి మాట్లాడటానికి టైం ఇవ్వలేదు, ఏకపక్ష పోకళ్ళు, ఒంటెత్తు పోకళ్ళు పోయాడు. నా తర్వాత ప్రజలే, ఇంకెవడం ఉండటానికి లేదన్నట్టుగా ఆయన బిహేవ్ చేశారు అని ఓడిపోయిన అభ్యర్థులంతా కూడా అంతర్మతంలో ఉన్నారు. సంక్షేమం ఏదో తానే కనిపెట్టినట్టు గొప్పలు చెప్పుకున్నాడు, అది కూడా దెబ్బైపోయిందని చెప్పి తాడేపల్లి వచ్చి ఆయన కలిసేందుకు కూడా ఎవరు కూడా ఇష్టపడలేదని చెప్పి స్టోరీ రాసుకొచ్చారు. తర్వాత చాలా జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని రాశారు. ఇది సీమలో ఇంకా ఎక్కువగా ఉంది. పార్లమెంట్ అభ్యర్థులకు ఓట్లు తగ్గినాయి, ఎమ్మెల్యే అభ్యర్థులకి ఓట్లు బాగా పెరిగినాయి. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి తగ్గినాయి అని రాసుకొచ్చారు. అట్లాగే ఒక 8,000 కోట్ల రూపాయలు ఈసారి పందాలు కాసుకున్నారని చెప్పి ఫలితాల మీద ఈ పందాలు కాసిన వాళ్ళలో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు, వైసీపీ నాయకుల మాటలు, జగన్మోహన్ రెడ్డి మాటలు, ఆరా మస్తాన్ మాటలు నమ్మి దారుణంగా నష్టపోయామని వైసీపీ వాళ్ళు ఆవేదనలో ఉన్నారు, బూతులు తిడుతున్నారని చెప్పి ఒక స్టోరీ రాసుకొచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో స్టాలిన్ కలిశారు చంద్రబాబు నాయుడు గారిని.
చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కరుణానిధి గారికి సుదీర్ఘకాలం మంచి మిత్రుడు చంద్రబాబు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలిశాను, శుభాకాంక్షలు తెలియజేశాను. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ ఉన్న సోదర సంబంధాలు మరింత బలోపేతం చేస్తాం, కేంద్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని, దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం కృషి చేస్తారని నాకు నమ్మకం ఉందని రాశారు. అదేవిధంగా నిన్న మొన్న అంతా కూడా తమిళ మీడియాలో చంద్రబాబు నాయుడు మీద చాలా కథనాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడుని పొగుడుతూ తమిళ టీవీల్లో అట్లాగే వార్తాపత్రికల్లో కూడా మంచి వార్తలు వచ్చినాయి. గతంలో ఆయన కేంద్రంలో కీలకమైన పాత్ర వహించారు, మళ్ళీ ఇప్పుడు ఆయన కీలక పాత్ర వహించబోతున్నారు, దక్షిణాదిలో సీనియర్ నాయకుడు, దక్షిణాది వాణి వినిపించే అవకాశం ఉందని చెప్పి నిన్నంతా కూడా తమిళ ఛానల్స్లో ప్రత్యేక కథనాలు చంద్రబాబు మీద టెలికాస్ట్ చేశారు. చంద్రబాబు కింగ్ మేకర్, కేంద్రంలో చక్రం తిప్పేది ఆయనే అని చెప్పి ఇంకో స్టోరీ వచ్చింది. మోడీ మూడోసారి సర్కారు ఏర్పాటు చేశాక ఆ సర్కారు సుస్థిరతకు బాబు మద్దతే కీలకం అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద స్టోరీ రాశారు. ఈ స్టోరీ ఏంటంటే వీళ్ళు రాసింది కాదు, నేషనల్ మీడియా, తమిళ మీడియా, నేషనల్ మీడియా వీళ్ళంతా కూడా రాసిన కథనాలన్నింటినీ కలిపి ఒక స్టోరీలాగా గుదిగుచ్చారు. 96లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, ప్రధానమంత్రులుగా దేవగౌడ, ఐకే గుజరాల్ నియామకాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అట్లాగే వాజ్పేయి హయాంలో ఎన్డీఏ కన్వీనర్గా చక్రం తిప్పిన వైనాన్ని ఇవన్నీ జాతీయ మీడియా విశేషంగా ప్రస్తావిస్తూ ఆయన చాలా టైమ్లీ డెసిషన్ తీసుకున్నారు, మంచి టైంలో ఎన్డీఏతో కలిసి చేయటం మూలంగా ఇటు బీజేపీకి కూడా అడ్వాంటేజ్ అయిందని చెప్పి రాశారు. ఈసారి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉండబోతుంది, కనీసం 5 మంత్రి పదవులు చంద్రబాబుకి ఇస్తారు, స్పీకర్ పదవి కూడా ఇస్తారని చెప్పి ఎన్డీటీవీ మెన్షన్ చేసింది. ఇక జవహర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వస్తే ఆయన పెద్దగా స్పందించలేదు, మీ సేవలు చాలు ఇంక పంపించేమి ఇంక వెళ్ళండి అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు అని చెప్పి స్టోరీ రాశారు. బాబు నివాసానికి పెద్ద ఎత్తున అధికారులు అట్లాగే ప్రజాప్రతినిధులుగా కొత్తగా గెలిచిన వాళ్ళందరూ కూడా ఆయన కలవడానికి వచ్చారని స్టోరీ రాశారు. ఇక 8 పేజీలో ఎడిటర్ శ్రీనివాస్ గారు ఒక మంచి ఆర్టికల్ రాశారు. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు తన రోజులు వచ్చాయి అని చెప్పి ఆయన ఒక మంచి కథనం రాశారు. ఇందులో మోడీకి పూర్తి మెజారిటీ వచ్చుంటే చంద్రబాబుకు ప్రాధాన్యం పరిమితంగా ఉండేది, తెలుగుదేశం బలగం మోడీ ప్రభుత్వం మనగడికే ఇప్పుడు కీలకమైంది, కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. బీజేపీతో కూటమి కట్టడానికి తెలుగుదేశానికి నిన్న ఒక కారణం ఉన్నట్టే తెగతెంపులు చేసుకోవడానికి కూడా రేపు ఒక కారణం ఏర్పడాలి, అంతవరకు చంద్రబాబు మిత్రధర్మానికే కట్టుబడి ఉంటారు కొన్ని షరతులతో అని చెప్పి ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు. ఇక 90,000కు పైగా మెజారిటీ ముగ్గురికి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఒక స్టోరీ రాశారు. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు, మంగళగిరి నుంచి నారా లోకేష్, వీళ్ళ ముగ్గురికి కూడా 90,000 మార్క్ దాటింది అని చెప్పి రాసుకొచ్చారు. అలాగే అత్యల్ప మెజారిటీ మడకసిరలో 351 ఓట్లతో ఎంఎస్ రాజు గెలుపొందారు. ఇక సమర్థవంతంగా ఈ ఎన్నికలు నిర్వహించామని చెప్పి ఎన్నికల ప్రధాన అధికారి మీనా గారు మీడియాతో చెప్పారు. అట్లాగే సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు, సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఇంకో మంచి వార్త ఉంది. ఎంపీలుగా ఉగ్రవాద కేసులో నిందితులంట. ఖడూర్ సాహిబ్ నుంచి అమృత్పాల్ సింగ్ అనే ఆయన, పంజాబ్ నుంచి బారాముల్లా, కాశ్మీర్లోని బారాముల్లా నుంచి అబ్దుల్ రషీద్ అనే ఆయన ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు, జైలు నుంచి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు. ప్రజలు ఎలా ఉంటారంటే ఒక్కోసారి వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎలాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి అనేది కూడా చూడకుండా ఓట్లు వేస్తారంటానికి ఇది నిదర్శనం. ఇంతకుముందు గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలుపు కూడా ఆయన కూడా 42,000 కోట్లు, అంటే మామూలుగా 1,00,000 కోట్లు అంటారు లెక్కలు కట్టి, కానీ సిబిఐ వేసిన కేసు ప్రకారం చూసుకున్న 42,000 కోట్ల అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అయితే ఆంధ్ర ప్రజలు గెలిపించారో అట్లాగే పంజాబ్లో ఒక పార్లమెంట్ నుంచి పంజాబీలు, అట్లాగే కాశ్మీర్లో బారాముల్లా నుంచి ఓ 2 వేర్పాటువాదుల్ని గెలిపించారు. వీళ్ళు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఒక ఆయనను, అస్సాం జైల్లో ఒక ఆయన ఉన్నారు. ఇవి ఇవాళ 3 పత్రికల్లో 3 ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. Like, share and subscribe to Rajaniti channel.